జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇప్పుడు మనము భగవద్గీతలో 2వ అధ్యాయము 19వ శ్లోకం, శ్రీకృష్ణామృతంలో 5వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. య ఏనం వేత్తి హంతారం, ఎవరైతే ఈ ఆత్మను చంపేదానిగా భావిస్తారో, హెచ్చైనం మన్యతే హతం, ఆత్మను చంపబడిన దానిగా భావిస్తారో, ఉభౌతౌ న విజానీతః, అంటే వీరిరువురు కూడా అజ్ఞానులే. నాయం హంతిన హన్యతే, ఆత్మ చంపదు, చంపబడదు. అంటే ఎవరైతే ఆత్మను చంపేదానిగా భావిస్తారో, చంపబడిన దానిగా భావిస్తారో వారిరువురు కూడా అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే, భౌతిక శరీరాలము కాదు. పుట్టుక అంటే ఆత్మ భౌతిక శరీరంలోకి ప్రవేశించడాన్ని పుట్టుక అంటాము. మరణము అంటే ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలివేసినప్పుడు మరణము అని అంటారు. అంటే ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటారు. ఆత్మశాస్త్రం గురించి అవగాహన ఉన్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటారు. అసలు ఆత్మ అంటే ఏంటి అంటే, ఆత్మ అంటే ఒక చైతన్య శక్తి, విశ్వ చైతన్యంలో ఒక భాగము. అంటే ఈ చైతన్య శక్తి మనలో ఉండడం వల్లనే మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా కరెంటు ఉంటుంది కదా, ఆ కరెంటు వల్లనే ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా కరెంటు వల్లనే పనిచేస్తున్నాయి. మనకి కరెంటు కనిపిస్తుందా? కనిపించదు. అదేవిధంగా ఆత్మ కూడా కంటికి కనిపించదు. ఆత్మకి రూపం లేదు, ఆకారం లేదు. కానీ ఆ శక్తి మనలో ఉండడం వల్లనే మనము అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా భౌతిక శరీరాలము కాదు, ఆత్మలమని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు ఏంటి, భీష్ముడు, ద్రోణాచార్యులు, మిత్రులు, సోదరులు వీళ్ళందరూ చనిపోతారని దుఃఖిస్తున్నాడు. అందుకే అక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు, మనం అందరం కూడా భౌతిక శరీరాలం కాదు, ఆత్మస్వరూపులము. భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది, ఆత్మ నశించదని చెప్పడం జరిగింది. కృష్ణం వందే జగద్గురు.